హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూస్తున్న వ్యక్తి పేరు రాజ్ కుమార్. ఇతడు తెలంగాణలోని షాబాద్ జిల్లాలో 6గురిని గత వారం అతి దారుణంగా హత్య చేశాడు. అది ఎందుకో మన అందరికీ తెలుసు. మనం గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఇతని గురించి చూస్తూనే ఉన్నాం. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఫోక్సో కేసు ద్వారా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అలా పెట్టిన 2 రోజుల్లోనే ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఒక లోకల్ ఎస్ఐ ద్వారా లంచం ఇచ్చి. అలా వచ్చిన ఆయన జైలు నుంచి వచ్చిన 2 అవర్స్లోనే ఫస్ట్ ఎవరైతే అమ్మాయి కేసు పెట్టిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని, వాళ్ళ నానమ్మని, వాళ్ళ అమ్మగారిని అందరినీ అతను దారుణంగా నరికి చంపేశాడు. అలాగే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చంపేశాడు. వాళ్ళ భార్య పిల్లలు అతనికి అడ్డు వచ్చారని భార్య, 2 చిన్న పిల్లలను కూడా దారుణంగా చంపేశాడు. అతడు ఎక్కడున్నా పోలీసులు వెతికి పట్టుకోవాలని గత వారం నుంచి చాలా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సుమారుగా 12 గ్రూపులుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. అయినా ఎక్కడ దొరకట్లా అతని ఆచూకీ. అతన్ని పట్టించిన వారికి 2 లక్షలు నజరానా ప్రకటించారు తెలంగాణ పోలీసు వారు. అలాగే ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ఆ టైంకి ఒక వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అతని పోలికలతో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. కానీ అతని గురించి మొత్తం ఎంక్వైరీ చేసినాక అతడు రాజ్ కుమార్ కాదు అని తెలవడంతో అతను వదిలిపెట్టేశారు. ఈరోజు మధ్యాహ్నం తన మేనమామ ఊరైన సొంత ఊరిలో అతడు మందిని అతి దారుణంగా హత్య చేసిన అతడు చిన్న గుళికల మందు వేసుకుని చనిపోవడం నాకైతే నచ్చలేదు బ్రదర్. ఆ విధంగా అంతమందిని చంపి 2 ఫ్యామిలీకి చాలా బాధ కలిగించిన ఆ వ్యక్తిని పోలీస్ ఎంక్వైరీలో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి 2 కాళ్ళు 1 చెయ్యి తీసి వదిలేస్తే వాడికి జీవితాంతం నరకం ఎలా ఉంటుందో తెలిసిద్ది. ఇంకొకసారి మరొకడు కనుక ఒక ఆడపిల్లని వేధించి ఎవరినైనా మర్డర్ చేయాలంటే వాడి వెన్నెలో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటే ఇటువంటి మర్డర్లు జరగవు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.